తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారు ఎక్కడున్నారో తెలియచేయగలరు రేవంత్ రెడ్డి సార్ గారు. ఎందుకంటే నిత్యం మేము ఎన్నో అవినీతి అక్రమాల గురించి, పురపాలక శాఖలు జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి నిత్యం మేము వాస్తవాలతో ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ అంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమాలు, ఏదో పర్సనల్ కాదు, పెట్టినా కూడా స్పందిస్తలేడు. మరి తను ఎక్కడున్నానో దయచేసి తెలుపగలరు. ఎందుకంటే వేల కోట్ల అవినీతి జరుగుతుంది జిహెచ్ఎంసీ హెచ్ఎండి పరిధిలో. ఇంకా నేను చుట్టూ ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్ గురించి మాట్లాడట్లేదు. వేల కోట్ల అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గన్ని కొడుతున్నారు అధికారులు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, మరి పురపాలక శాఖ మంత్రి ఎక్కడున్నారో తక్షణమే మీరు మాకు తెలియచేయాలా. ఎందుకంటే ఇది మరి ఏసీబీ అధికారులు మాత్రం అంటే డబ్బులు తీసుకుంటుంటేనే వాళ్ళు స్పందిస్తున్నారు. మరి మేము వాళ్ళకు వాస్తవాలు తెలియజేస్తున్నాము, వాటిని పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న అధికారులను పట్టుకుంటున్నారు, చిన్న చిన్నగా. అసలు కొన్ని కోట్లు తింటున్న వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మా ఒక విజ్ఞప్తి, నేను ఒక పౌరుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. జర్నలిస్ట్ ఉండొచ్చు, నేను హ్యూమన్ రైట్స్ మెంబర్గా ఉండొచ్చు, ఒక సోషల్ యాక్టివ్ ఉండొచ్చు, కానీ ఒక పౌరుడిగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు సమాధానం చెప్పాల్సిందే, ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే. మా ఈ సమాధానం కోసం, మీ యొక్క సమాధానం కోసం మేము వెయిట్ చేస్తుంటాము. బాపట్ల కృష్ణవన్ ప్రజా సంకల్పం నుంచి.